తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సానబోయిన సత్యనారాయణ చిరకాల కోరిక నెరవేరింది. సిద్ధాంత పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబుని ఎలాగైనా కలవాలంటూ సత్యనారాయణ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై సీఎం చంద్రబాబు అప్పట్లోనే సానుకూలంగా స్పందిస్తూ సిద్ధాంతం సభలో కలుద్దాం తాత అంటూ ట్విట్టర్లో హామీ ఇచ్చారు. హైదరాబాద్ వెళ్తే కాపాడతాడైనా కాపాడు. ఇప్పుడు ఏంటి నువ్వు చంద్రబాబు గారిని చూడాలా? చంద్రబాబు గారిని చూస్తావా? చూడాలి. మన సిద్ధాంతం వస్తున్నారు ఎప్పుడు? మంగళవారం 9ని ఈ నెలలోనే వస్తున్నారు. గటాల దిబ్బ ఉంది. పట్టా పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నారు. మరి నువ్వు ఉండాలి అయ్యాల మన ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. మన ఇద్దరం వెళ్దామా? ఎక్కడే కదా గట్టలు దెబ్బ చూద్దాం. మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా. ఉంటే చంపేస్తాడంటే మా స్టేజ్ మీద ఉంటాడైనా మనం తప్పించుకుని నింపదంగా చూసి నమస్కారం చేద్దాం. సంతోషం బాబు మంత్రి గారు అని నమస్కారం పెట్టామనుకో మనకి ఆ మహానుభావుడు గాలి తగిలితుంది. ఆ మహానుభావుడు చూడాలంటే మన తరం కాదు. అవునా? శుభ్రంగా మన కాళ్ళకాడికి వచ్చేస్తున్నాడు. చూడాలి. మహానుభావా నువ్వు సరగా ఉండాలి అని చూసి శాంతి ఇస్తాడు. ఇలాగెలా చేసి ఆపుతాడు. మనిషి మంచోడా? ఎత్తు మంచోడు. చూస్తాం అయితే చంద్రబాబు గారు వస్తే చూస్తా. నువ్వు పట్టుదానికి వచ్చా వెళ్ళిపోయి చూద్దాం. పోనీ చూద్దాం. స్వయంగా చూద్దాం. చూసి నేను పోటీగా చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అది దండం వేస్తాడా? నువ్వా? బాబు ఇలాగంటాడు. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు గట్టలు దెబ్బ మంగళవారం. వస్తావు అయితే? మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా. చంపేస్తారా? ఏంటనగా పీరిగా జారిపోతావా? ఏమో నాకు భయం వేస్తుంది తొక్కేస్తారేమోని. తొక్కలకి ఎక్కడో ఎప్పుడైనా చంద్రబాబు అన్నట్టుగానే సీఎం చంద్రబాబు తన మాటను నిలబెట్టుకున్నారు. సిద్ధాంతం సభా వేదిక వద్దకు సత్యనారాయణను పిలిపించుకుని ముచ్చటించారు. ఎంతో ఆప్యాయంగా వృద్ధుడి యోగక్షేమాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి తన లాంటి సామాన్యుడిని గుర్తుపెట్టుకుని వేదికపై చూపించిన ప్రేమను తలుచుకుంటూ సత్యనారాయణ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. నా బాబు శ్రీపుత్రులు మీరు ఎన్టీ వారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణి ముగ్గురు శ్రీపుత్రులు విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి బాబు. ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళ మట్టు ఆశపడుతున్నాడా మన ఈ బాబుని అట్టినే ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు. చిన్న పాకేసుకున్నానండి. రాళ్ళపల్లి మనకనే మధ్యలో ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటానండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్తాండి. ఈడే చెప్తాడండి. సాయం చెప్తా ఉంటాడు. సైకిల్ తొక్కుతా. ఎంత వయసు? ఎంత? 96 అండి. 96 దాకండి. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను. వ్యవసాయం పని ఆ పాడి గోట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతని అరిగిపోద్దు ఇప్పటికి. బీబీ కానీ షుగర్ కానీ లేదు. కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు. కూడుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళండి. 2 అబ్బాయిలు. అన్ని సార్లు సీర్లు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా? ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలే ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? మనవాళ్ళు మనవాళ్ళు? పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూతుళ్ళే. ఒకటి పెళ్లి చేసాడు. అది మొగుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి. ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కాస్త. 6 ఎకరంలో 2 లక్షలైనా ఇస్తాను నాన్న. మరి ఏం చేయను, నేనే ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా. దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను. కూతురు పిల్లలు 3 ముగ్గురండి.
ఓ పెద్ద కూతురుకేమో ఇద్దరు కూతుళ్ళును ఓ కొడుకునండి. రెండో పిల్లకి ఇద్దరు కూతుళ్ళును ఓ కొడుకునండి. మూడో పిల్లకి ఇద్దరు కూతుళ్ళును ఓ కొడుకునండి. వస్తారండి దగ్గరికి వస్తారండి. బాబు బంగారం పట్టుకొస్తున్నారు, పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు, అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు పెద్ద కూతుళ్ళు. అచ్చా, బాగానే చూసుకుంటారు, చాలా బాగా చూస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ అంతా బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది? మనవరాళ్ళు 3 6 ఆడోళ్ళు, 4 మగోళ్ళు అండి. 4 3 మీరు లెక్కండి, ఆడోళ్ళు లెక్కండి బాబు. బాబు నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో ఇంటి మీద. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? అన్నదమ్ములు మేము 11 మంది. మీరు మా బుల్బాబు మా బాబును చెరిపోయి ఎక్కడో పంచుకున్నారండి. పంచుకుంటే ఏరెట్టేశారు. ఏరెట్టేస్తే మా 5 పిల్లలండి. అప్పుడు బాబు మీ చేనంతా నదే పంటున్నాం, మందు మాకు ఏమీ లేదు, అసలే ఏమీ లేదు. 5 6 పండిద్దండి ఎకరం. అందులోకి బ్రిటిష్ వాడు పెట్టింది తోరా మనం నీరెట్టాలి. గంజెట్టే బొమ్మలు తోటండి సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు. అక్కడ 100 రూపాయలు గంజి ఎట్టారు ఆ రోజుల్లో. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుర్మానా. కాళ్ళు దోళ్ళకి కడిగితాం కదా, ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడకి. పరిపాలన. అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు బొంతు కొట్టండి. అప్పుడు దాడవలేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాలు వచ్చింది అనుకోండి, 7 సార్లు చేసే వాళ్ళు అండి. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను, అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా అది ఇప్పుడుగా దాసి ఎడపెట్టని. అప్పుడు గండి ఎట్టేసి ఇంత గడ్డి. అప్పుడు కోడి కూర్చుందంటే మరి చేను పొండే పొడపోయే. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 7 రోజుల తేడా వచ్చిందండి. ఎట్లా అండి? ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయిలు ఉండవు. అంటే నేను చెప్పేస్తాను బండంకని నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి. దేవుడు బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడండి. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు చూపడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. అన్నదమ్ములు 7 కుటుంబాలకు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అయిపోతుంది. మా వాళ్ళు 10 మంది చట్టు మీద పడేస్తే చట్టు పేరు పెరిగిపోరు. అప్పుడు జబ్బ రోగమా దాంట్లో ఎవరు లేరు. పుట్టోడు పడితే పెరిగిపోయేవారు. ఇప్పుడు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ విజయవాడ బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. పని చేస్తాను నేను, ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మా రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి ఫారెస్ట్ రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు నా బాబు నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి,
4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే ఇది చేస్తాను. ఓకే ధైర్యంగా ఉండి బాగా చేస్తాను. ఏంటో సీఎం చంద్రబాబు చెప్పింది చేస్తాడంటున్న వృద్ధుడు సానబోయిన సత్యనారాయణతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. సత్యనారాయణ గారు చాలా వైరల్ అయిపోయారు ఈ 2-3 రోజుల్లోనే. తాత మనతో ఉన్నారు. తాత ఏంటి పరిస్థితి, కలిసావా సీఎం చంద్రబాబు గారిని? చంద్రబాబు గారిని కలలేదు, ఎత్తుకుని ముద్దాడేసాడు. నేను ఏమైనా చెయ్యట్టుకున్నాడా? ఎప్పుడు లేదు. మమ్మల్ని పట్టుకోడు, ఎత్తుకుని ముద్ద చేసేది నలిపేస్తాడు గట్టిగానే. బాబా దింపండిరా బాబా, దింపండిరా బాబా అని దాని మీద తాత నీ సమస్యలు ఏంటి అన్నాడు. చెప్తున్నాడా బాబు, నా పెద్ద కొడుకు అమాయకుడు చాలా దారుణంగా ఉన్నాడు హాస్పిటల్లోను. విజయవాడ ఏదో ఆశ్రమం కృష్ణ ఏదో హాస్పిటల్ అంటే కదా నాకు రావా పేర్లు. అక్కడ ఉన్నాడంట బాబా. ఇప్పటికి 2,20,000 ఖర్చు పెట్టానా, ఇంకా నా దగ్గర కానా లేదు. మళ్ళా రేపు బుధవారం నాడు 15,000 ఎట్టుకుని 20,000 ఎట్టుకుని రమ్మను. అప్పుడు అది తగ్గితే సరాసరి, తగ్గపోతే 2 నాటికి 50,000 అయిపోతాయి ఫోటోలు తీయడానికి అని ఫోన్ చేశాడు. చెప్పావు అది స్కానింగ్ అని? అవన్నీ చెప్పేసాను. నువ్వు మాట్లాడుకో, అది ఏదో నేను చూసుకుంటాను ఇల్లు అన్నాడు హాస్పిటల్కి. చంద్రబాబు నాయుడు అల్లన్నప్పుడు ఎత్తుకి నేను నలిపేసాడు కడుపు గిడుపుని యథార్థంగా. ఆ తేజీ ఆయన పదవిలోకి ఎప్పుడు వచ్చింది కానీ చాలా ముట్టుకోలేదంటే ఏమన్నా కాదు. మీరు ఎంత చెయ్యాలి నాకు చుట్టమైనా యాన్ని ఎత్తుకున్నాడా, నలిపేశాడు బాబు, ఎత్తుకుని ముద్దాడేశాడు. మరి అందరూ అసలు ఏమన్నారు తెలుసా కామెంట్లు? కలవడు ఊరికే అలా చెప్తారు, ఆ చంద్రబాబు దూరంగా చూడాలన్నారు. అదే చూస్తాడు, అలా తప్పది, అలా చూడకూడదు. కడుపు నిండా కూడెట్టు చూడాలి మనం. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఏంటి, 2 రోజుల దాకా అనవక్కలేదు నాకు. అంత బలం వచ్చేది నాకు చంద్రబాబు నాయుడు. ఎవరిస్తాడా, ఇల్లు గంటి పెడతాడా? నా కొడుకు ఇప్పుడు 1,00,000 2 లక్షలు అవుతుంది. ఎవరిస్తాడు? నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కనుక్కుని నేను బాగుంటానే అన్నాడు. ఇలాగ నవ్వుతాని శాన్బాబు అన్న డైలేజ్ పాడైపోయింది అన్నాడు. రోడ్డు మేలు రోడ్డు 4 మైళ్ళు 4 మైళ్ళు వేయాలి అన్నాడు. అయిపోతుంది అన్నాడు. అంతే వెళ్ళొస్తానన్నాడు. నేను దిగొచ్చేసాను. ఇది ఉన్నాక ఎండో చంద్రబాబు గారు అన్నావు కదా, ఎండో చంద్రబాబు గారిని పిలుస్తాను, అలాగే పిలిచావా? పిలిచాను. జై చంద్రబాబు నాయుడికి జై అన్నాను. తార కూడా తాగాను, తాగితే నిన్నానా జాగ్రత్త తాగు తాగు అని చెయ్యేసాడు. ఇలాగా ఆ మాట కూడా చెప్పేసాను. 200 కొద్దిగా మందు పుచ్చుకుంటాను. 23 రూపాయలు 228 కాయ తెచ్చుకుని 3 రోజులు తాగుతాను. సన్నమాటలకే మాది వయసు అయిపోయింది కదా, ఇవన్నీ ఇంత సప్పడిపోతాయి. అదో సుక్క ఇంతో సుక్క నీళ్ళు వేసుకొని తాగావనుకో మామూలుగా ఉంటుంది మన గానం. అది అంటే నువ్వు కాయ ఇచ్చావని ముట్టుకోమో 4 రోజులు తాగుతాం. నిన్న ఎవరు ఇంత దాకా తీసుకొచ్చారు? ఈ పిల్లలేనా? పొద్దున్న ఇదిగో వీడు మా బాబు, వీడు తీసుకొచ్చాడు సిద్ధాంతాన్ని ఉన్నాం. అలాగే ఈయన మొత్తం 1-2 మాసాలు పట్టించి 2 పూటలు పాకడికి వచ్చేస్తాడు. ఏదో ఆయా తీసుకొస్తాడు, పాటలు పాడతాడు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి పనిచేసావు, కండు వేసావు. ఇదిగో కొత్త బట్టలు మార్చిపోవాలి, అలా వండుకూడదు. మార్చిపోవాలి, నీటిలో ముంచేయాలి, తడిపేయాలి. కొత్త బట్ట ఎన్నాలో కట్టుకుని వీడియోలో ఎప్పుడు నేను మామూలుగా చూసాం. ఎంచక్క జమీందార్ గారు లాగా కండువా వేసావు, తెల్ల చొక్కా పంచె. ఏమన్నారు బాబు గారు? ఏమన్నారు? ఏమంటారు, కడుపు ఉప్పుతుంది. ఏమన్నా నీ పని అంతా నేను నెరవేర్చానని చెప్పి ఎత్తేసుకున్నాడు, గిర్రా తిప్పాడు, నా కడుపుతో నొక్కేశాడు. నీకేం కాదు సమస్యలు చెప్పరన్నాడు. ఈ 3 చెప్పాడు, నువ్వు వెళ్ళిపోమన్నాడు. ఇంకా ఏంటి ఇస్తానన్న వాడు 10 పద్దాక అడిగామనుకో చంపేస్తాడు. అవునా కదా? ఏంటి ఇంత దాకా తీసుకొచ్చారు తాతనే, చాలా ఆనందంగా ఉన్నాడు ఈ వయసులో, ఇంత హ్యాపీగా. మీ టీం మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నారా? దక్కింది. ఎప్పుడు నుండి ఇట్లా ఎలా అనుకున్నారు తాతతో? 1 నెల నుండి. ఇంతకు ముందు వేరే ఆమెనే అనుకున్నాం మేము.